వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల అసలు మీరు ఏ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా పర్చేస్ చేయకుండా అనేది లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే మాత్రం నథింగ్ ఫోన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ దీంతో పాటు iQoo Neo7 Pro 5G మొబైల్ ఫోన్ కూడా మన ముందుకు లాంచ్ కాబోతున్నాయి. ఈ రెండు మొబైల్ ఫోన్స్ డేట్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. బట్ OnePlus Nord 3 రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి టీజర్స్ అయితే టీజ్ చేస్తున్నారు. బట్ అఫీషియల్ గా డేట్ ని డిక్లేర్ చేయలేదు. అంతే. ఈ మూడు మొబైల్ ఫోన్స్ కోసం నేను ఎందుకు వెయిట్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో నేను మీతో అయితే డీటెయిల్ గా డిస్కస్ చేయబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. నథింగ్ ఫోన్ 1 ఈ ఫోన్ చేసినటువంటి కాంట్రవర్సీ అంతా ఇంత కాదు, మీ అందరికీ తెలిసిందే. అండ్ దీని తర్వాత దీని మీద ఎందుకు ఇంత హైప్స్ వచ్చినాయి అన్నట్లయితే ముఖ్యంగా చెప్పాలంటే నథింగ్ ఫోన్ 1 కన్నా నథింగ్ ఫోన్ 2 బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్ లాంచ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ ని తీసుకొని అలాగే ఈసారి OnePlus లో పనిచేస్తున్న ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఎంప్లాయీస్ ని నథింగ్ అయితే హైర్ చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం కాదు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా. బట్ ఇంకొంచెం రీడిజైన్ రీఇమేజిన్డ్ వర్షన్ ని మనం ఈసారి ఈ నథింగ్ ఫోన్ 2 లో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. డీటెయిల్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే సైడ్ యాజ్ యూజువల్ మనకి అల్యూమినియం బాడీ ఉంటుంది. బట్ ఈసారి ఇంతకు ముందు మనకి బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ వస్తే కర్వ్ డిజైన్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ కర్వ్ డిస్ప్లేని కూడా, ఎస్, ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. అండ్ దీంట్లో కూడా మనకి 6.67 ఇంచెస్ లేదా 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఓలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. HDR10+ డాల్బీ విజన్ ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తూ ఉంటాం. ఇక కలర్స్ వైట్ అండ్ బ్లాక్ యాజ్ యూజువల్ గా మనకు 2 కలర్స్ అండ్ సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్ లో మీకు ఏ మార్పు ఉండదు. నథింగ్ ఫోన్ 1 ఎలా ఉంటుందో సేమ్ అదే విధమైనటువంటి బ్లాక్ గ్లిఫ్ లైట్ డిజైన్ తో మన ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8+ Gen 1 చిప్ సెట్ ని మనం ముందు తీసుకొని రాబోతున్నారు. 4 నానోమీటర్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. ఆఫ్ కోర్స్ ఇది 5G మొబైల్ ఫోన్ కూడా. LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అలాగే UFS 3.1 స్టోరేజ్. ఇక దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ కూడా మనకి సేమ్ ప్రీవియస్ జనరేషన్ లాగానే 2 కెమెరాస్, అవి కూడా యూస్ఫుల్ కెమెరాస్ మన ముందు తీసుకొస్తారు. ఫస్ట్ ఒకటి వచ్చినప్పటికి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు 4K 30 అలాగే 60 FPS వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. లో లైటింగ్ లో కూడా కెమెరా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారని చెప్పి ఒక టాక్. అండ్ దీన్ని పక్కకు పెడితే మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ టెలిఫోటో లెన్స్ ని కూడా మనకి ఇందులో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ జూమ్ క్యాపబుల్ ని కూడా ఈసారి వీళ్ళు ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా యాజ్ యూజువల్ గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4500 mAh ఆఫ్ ప్రీవియస్ జనరేషన్ బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు నథింగ్ ఫోన్ 1 కి. ఇక్కడ 4700 జస్ట్ ఒక 200 mAh పెంచుతున్నారు అంతే. యాజ్ యూజువల్ గా మనకి 50 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాగే మనకి 15 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాగే 10 వాట్స్ కి సంబంధించినటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నో నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీని ప్రైస్ వచ్చేటప్పటికే 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి అగ్రెసివ్ ప్రైసింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ డిజైన్ అండ్ యూనిక్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ 37-38 లో తెస్తే మాత్రం వెరీ గుడ్ డీల్ అయ్యే అవకాశం ఉంది. ఇక మరొక మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి మనకి iQoo Neo7. ఆఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి మీడియా ఇన్వైట్ కూడా మన దగ్గరకు వచ్చింది. iQoo Neo7 Pro దీన్ని వీళ్ళు రేపు 4వ తారీఖు అఫీషియల్ గా అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ కన్ఫర్మేషన్స్ కూడా వచ్చేసినాయి. అండ్ దీంట్లో డీటెయిల్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇది కూడా సేమ్ ప్రాసెసర్ ని యూజ్ చేస్తారు. 8+ Gen 1 ప్రాసెసర్, LPDDR4X అలాగే UFS 3.2 ఇవన్నీ కామన్. బట్ ఇందులో డిస్ప్లే వచ్చేటప్పటికి ఫ్లాట్ స్క్రీన్ రావడం జరుగుతుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, HDR10 డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్ అయితే మన ముందు తీసుకొచ్చే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బడ్జెట్ లో తీసుకొస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా గేమర్స్ ని గేమింగ్ సెంట్రిక్ ఓరియంటెడ్ గా ఈ మొబైల్ ఫోన్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కెమెరాల్లో వీళ్ళు కూడా సేమ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొని రావడంతో పాటు 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి డెప్త్ అండ్ పోర్ట్రేట్ సెన్సార్ ని కూడా మన ముందు తీసుకొస్తున్నారు. దాన్ని తీసేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాస్ పరంగా వీళ్ళు పెద్దగా కాన్సన్ట్రేట్ అయితే బట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇందులో ఉండొచ్చు. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్లు గేమర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్
మన ముందు తీసుకొని రాబోతున్నారు. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. విచ్ కమ్స్ విత్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అని అంటున్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ తెచ్చే అవకాశం అయితే చాలా తక్కువ. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని వీళ్ళు వచ్చేటప్పటికి అరౌండ్ 35,000 రూపాయల లోపలనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నథింగ్ కి కాంపిటేటివ్ గా ఈ మొబైల్ ఫోన్ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. నేను కూడా దీనికోసం ఫింగర్స్ క్రాస్డ్. ఇక ఫైనల్ గా మనకు OnePlus నుంచి రాబోతున్నటువంటి OnePlus Nord 3. ఇది కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసినటువంటి OnePlus A2V అనుకుంటా. ఈ మొబైల్ ఫోన్ ని వీళ్ళు మన ఇండియాలో రీబ్రాండ్ అయితే చేయబోతున్నారు చిన్న చిన్న మార్పులతోటి. కాకపోతే దీంట్లో మనకు క్వాల్కమ్ ప్రాసెసర్ అయితే ఉండదు, MediaTek Dimensity కి సంబంధించినటువంటి 9000 ప్రాసెసర్ ఉంటుంది. ముఖ్యంగా దీనిలో హైలైట్ ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి డిస్ప్లేనే. దీంట్లో మనకి 6.67 ఇంచెస్ కి సంబంధించిన డిస్ప్లే దొరుకుతుంది. కానీ బెజల్స్ ఏవైతే ఉన్నాయో చాలా చిన్నగా, ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ బెజల్స్. ఇంకా చెప్పాలంటే ఐఫోన్ లాగా మీకు బెజల్స్ రావటం అయితే జరుగుతుంది. అండ్ డిస్ప్లే మాత్రం కంప్లీట్లీ 1500 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్, HDR10+ డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్ తో పాటు ఇందులో ఈసారి మనకి వీళ్ళు ఎల్ఎడ్ స్లైడర్ ని కూడా తీసుకొని రాబోతున్నారు. ఏదైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో ఉంటాయో నాట్ సిరీస్ లో మొట్టమొదటిసారిగా అని అనుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కామన్ గా చూస్తాం. 1.5K డెలివరబుల్ డిస్ప్లే ని మన ముందు తీసుకొని రావడంతో పాటు ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. లైక్ ఇది AMOLEDs కన్నా కానీ ఇంకొంచెం ఫ్లాగ్షిప్ లెవెల్ కేటగిరీ కింద దీని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక దీనిలో కెమెరా సెగ్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే చైనాలో 64 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. కానీ మన ఇండియాలో వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్ HM3 సెన్సార్ ని తీసుకొని రాబోతున్నారని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది. చూద్దాం వాట్ విల్ బి ద నెక్స్ట్. అండ్ దీని తర్వాత 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మరొక అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి మరొక డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 80 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనం ఇందులో చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ దీన్ని కూడా ఈసారి వీళ్ళు అగ్రెసివ్ ప్రైసింగ్ గా, ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే నథింగ్ ఫోన్ 2 కి కాంపిటేటివ్ గా ఇది కూడా అరౌండ్ 38 నుంచి 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్, ఈ 3 మొబైల్ ఫోన్స్ గురించి అయితే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నెక్స్ట్ మంత్ లాంచెస్ కోసం. దీంట్లో ముఖ్యంగా ఇంకా నా వర్షన్ వచ్చేటప్పటికి నథింగ్ ఫోన్ 2. మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.